ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నారు? గ్రంథాలయంలో అర్జెంట్ గా పనుందని వెళ్తున్నాం రా. నువ్వు డైరెక్ట్ గా కాలేజ్ వచ్చాయి. ఏంట్రా వెళ్తే వెళ్ళావు కానీ కనీసం జిప్ అయినా పెట్టుకోరా. జిప్ మర్చిపోయానా? ఏమైందిరా? జిప్ యాక్సిడెంట్ రా. ఏంటా ఎక్కడికి? పైకి. ఈ పైకి వెళ్తే పర్వాలేదు, మరీ పైకి వెళ్ళిపోవడానికి ట్రై చేయకండి. మీలాంటి బ్యాడ్ ఫ్యూచర్స్ ఉన్న కుర్రాళ్ళు ఈ దేశానికి చాలా అవసరం. వెళ్ళండి. అవును, బుడ్డి ఏడి? వాడెందుకు వేస్ట్ పిల్లవు? మీ అందరికన్నా బుడ్డి బాగా చదువుతాడు కదా. చదివి ఎవరిని ఉద్ధరించడానికి? దేశాన్ని. మనం చదివితే మాత్రం దేశం బాగుపడుతుందా? తప్పు చంటి, మనం చేసే ఈ నిర్లక్ష్యం రేపు మనల్ని బాధిస్తుంది, మన పిల్లల్ని శిక్షిస్తుంది. ₹1,00,00,000 పోయినా మనం సంపాదించుకోవచ్చు, కానీ గడిచిన ఒక్క క్షణాన్ని కూడా వెనక్కి తీసుకురాలేం. మాకు తెలీదులే. మాకు తెలీదులే అనేగా మనసులో అనుకుంటున్నారు. అబ్బే అదేం కాదు, నేను చెప్పాను కదా పరీక్షలు వస్తున్నాయి, టైం వేస్ట్ కూడా చదువుకుందామని. మరి నువ్వే కదరా ఎప్పుడు చదివేనా కాస్త పంకి దగ్గరికి మైండ్ ఫ్రెష్ చేసుకుని వద్దామన్నావు. అదేం లేదు, కంప్యూటర్ బుక్స్ కావాలని వచ్చాను. ఇక్కడే ఆరేసానే, ఏమైపోయింది? ఏమండి ఏమండి, ఇక్కడ ఆరేసిన నా బ్రా కనిపించట్లేదు, మీరేమన్నా తీసారా? అమ్మో, ఇంకా ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదురా. రేయ్, మీరు ఎలాగో పాడైపోయారా, కనీసం నన్నైనా బాగుపడనియండి రా. అంకిత, నేను వస్తాను. కంప్యూటర్ బుక్స్ వీళ్ళతో పంపించే. ఇలా ఫిట్టింగ్ పెట్టిందంటారా మావా? అసలు మనం చదివితే దేశం బాగుపడటమేంట్రా? ఎందుకు బాగుపడుతూ? ఖచ్చితంగా బాగుపడుతుంది. మనం చదువుకుంటే మన పిల్లలు చదువుకుంటారు, మన పిల్లలు చదువుకుంటే వాళ్ళ పిల్లలు చదువుకుంటారు. ఇలా దేశంలో అందరూ చదువుకుంటే దేశానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. అమ్మా తల్లి, ఇప్పుడు దాకా ఆవిడ మా బుర్రలు తింది, మళ్ళీ నువ్వు బుర్రలు తినడానికి వచ్చావా? మీకు బుర్రలుంటేగా తినడానికి. వేస్ట్ ఫెలోస్. బుర్రలు లేకుండానే అమెరికా అమ్మాయిని లైన్ లో పెట్టామా? పిచ్చిది. జ్యోతి లక్ష్మి డ్రెస్ వేసుకొని జయప్రద కటింగ్లు ఇవ్వడం అంటే ఇదే. వినేవాళ్ళు ఉంటే ప్రతి ఒక్కళ్ళు క్లాస్ పిక్కడమే. పదండి పద.